స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది నరేష్ వారి టీం అందరి కూడా ఇంత చక్కటి ఏర్పాట్లు చేసి ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఫౌండేషన్ యొక్క సభ్యులలో భాగంగా ముఖ్యంగా సురేష్ అన్న, మాస్టర్ గోవర్ధన్, మా రామ్ ప్రసాద్ అన్న మరియు ఆర్మూర్కి అతి ముఖ్యుడైనటువంటి రాకేష్, జీవన్, రామచంద్ర అన్న మరియు ఇక్కడికి వచ్చినటువంటి మిగతా మిత్రులందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ, అమ్మ మనమందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడిని కొలుస్తూ ఈరోజు అన్న ప్రసాదాలను స్వీకరిస్తున్నటువంటి తరుణంలో నా వంతు సహాయంగా వారు అడిగిన విధంగా అన్నదాన కార్యక్రమానికి సహాయం చేయమనగానే ఇమీడియట్ గా ఈరోజు ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దానికి ఆ రైస్ కి సంబంధించినంత నేను మా ఫౌండేషన్ తరఫు నుంచి వేరు చేశాం. ఒక విషయం ఏంటంటే మనం అందరం ఇన్ని కాలనీలలో ఇంత సంతోషంగా దేవుడి యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. కానీ కొన్ని ప్లేసెస్ లో తినడానికి తిండి లేని వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా వారి జీవితాల్లో వెలుగు లేదు, పండగంటే తెలియదు, వారికి ఒక పూట అన్నం దొరికితేనే చాలు అన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక భారతదేశంలో చాలా మంది ఇబ్బందులు పాలవుతున్నారు. మా అమ్మలందరికీ ఒక మాట చెప్తున్నాం, మా అన్నలందరికీ ఒక మాట చెప్తున్నాం, మనం ఖాళీలో సంతోషంగా ఉన్నటువంటి ఈ రోజు మీకు ఎప్పుడైనా ఫ్యూచర్ లో పేదవారు కానీ ఒక రోజు అన్నం భోజనం తినలేని వ్యక్తులు ఎవరైతే ఉంటే దయచేసి మీరు కూడా వారికి భోజన ఏర్పాటు చేయడానికి కానీ, మీ పిల్లలను కానీ, మీ భర్తల్ని కానీ, మీ అన్నలను కానీ, నాన్నలను కానీ ఒకసారి ప్రేరేపించి మనం అన్నం రోజు దొరుకుతుంది మనకు, కానీ లేని వ్యక్తుల గురించి కొంచెం సామాజిక స్పృహ కలగాలని, మీ అందరు కూడా మీ పిల్లలకు కూడా అటువంటి నైతిక విలువలను పెంపొందించాలని, మనం ఎట్లయితే అన్నం తింటామో ప్రతి వారికి కూడా ఆలోచన ఉంటుంది, దేవుడి దగ్గర కూర్చోవాలా, పూజలు చేయాలా, మంచి భోజనం చేయాలా, దేవుని భక్తితో కొలవాలని ఏదైతే ఉంటుందో అటువంటి అంశంలో భాగంగా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి నేను ఒక ప్రతి ఒక్కరికి అన్నం ఉంది, భోజనం ఉంది, అన్ని ఉన్నా కానీ లేని వ్యక్తుల పట్ల మనకు దయ, వారి పట్ల యొక్క సానుభూతి ఉండాలని కోరుకుంటూ మీరందరి యొక్క సంతోషమైన ఈ సమయంలో జీవితం యొక్క పరమార్థం ఏంటంటే మనం భోజనం చేస్తూ ఇది ఎదుటి వ్యక్తికి ఇంత ముక్కడి అన్నం పెడితే వారి జీవితాంతం మనని ఎంతో సంతోషంగా చూస్తుంది. ఒక చెట్టు కింద నీడతోనే మనం ఒక రోజు ఉంటే ఆ చెట్టును మనం ఎంతో గుర్తు చేసుకుంటాం, మనకు నీడనిచ్చిందని. మీరు ఇంత అన్నం పెడితే ఫ్యూచర్ లో ఎవరికైనా మీకు తోచిన విధంగా మీకు ఏదైనా వారు కలిస్తే వారిని సాధారణంగా ఆహ్వానించి వారికి ఇంత భోజనం ముక్కడి అన్నం పెడుతూ వారి కడుపు నింపితే దేవుడు మనకు మంచి చేస్తాడు, మన పిల్లలకు మన సమాజానికి మంచి చేస్తాడన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేని వ్యక్తి ఎవరు లేదు, కానీ లేని వ్యక్తికి కూడా మనం సామాజికంగా ఏదైనా సహాయం చేయగలిగే తలంపు మీలో కలగాలని